సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుద్దమ్మ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బదివేలు నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలంలోని లింగారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్న నల్లేరు విశ్వనాథరెడ్డికి స్థానిక నాయకులు అడుగడుగునా పూలమాలలతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలను పొందాం. మరెన్నో అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మళ్లీ ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా అవ్వాతాతలకు కాలు కదపకుండా ఇంటి వద్దకే పింఛన్ అందాలన్నా అది మీ చేతుల్లోనే ఉందన్నారు. మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరియు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో విద్యా వ్యవస్థలో పోటీ పడాలని చెప్పి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఐఫెల్, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ సిలబస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక పోతే ఆరోగ్యపరంగా ఎత్తుకుంటే ఇంత ముందు మనకు ఆరోగ్యశ్రీ కేవలం 10 లక్షల రూపాయలు పరిమితమైంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు పరిమితి చేయడం జరిగింది. ఇకపోతే ప్రతి హెల్త్ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 హెల్త్ క్లినిక్ పెట్టి ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా